మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. అందరూ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారట. నా కామెంట్ బాక్స్ ఓపెన్ అవ్వక అది నాకు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ప్రిన్సెస్ బోవ్ తయారు చేయమని చెప్పి. అది నేను చేస్తున్నాననమాట. మీరు 12 సైజు లెంత్ తీసుకోండి. అలాగే 6 ఏమో వెడల్పు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నేను చేసినట్టు అలా ఫోల్డ్ చేసి మధ్యలో చిన్న గ్యాప్ ఉంచి మీరు స్టిచ్ చేయండి. అలాగే అటు సైడు, ఇటు సైడు కూడా మీరు క్లోజ్ చేయాలనమాట. అంటే ఇప్పుడు ఒక బెల్ట్ లాగా వస్తుంది గదా! ఆ బెల్ట్‌ని ఆ చివర, అలాగే ఈ చివర 2 వైపులు కూడా క్లోజ్ చేయాలనమాట. క్లోజ్ చేసి అప్పుడు ఆ హోల్‌లోంచి మీరు మడత తిప్పాలి. అది నేను చూపిస్తాను. అలా చూపించినట్టు చేయండి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. అలాగే 2 వైపులు స్టిచ్ చేయండి. ఎందుకంటే అది పీచొచ్చేస్తది. దానికోసం అలా చేయటం అనమాట. అదిగోండి అలా స్క్రూ డ్రైవర్ సాయంతోటి మనం తిప్పాలి. తర్వాత దాన్ని ఐరన్ చేయాలండి. ఎందుకంటే అంత ముడతలు పడిపోయినట్టు ఉంటుంది గదా! అలాగా ఐరన్ చేయాలి. నేను తర్వాత చేశాను. మీకు చూపించడం కోసం ఐరన్ బాక్సు చేయమంటున్నాననమాట. అది. ఎక్కడైతే హోల్ ఉన్నదో చూడండి ఆ సెంటర్‌లోననమాట హోల్ ఉంది. మీకు ఆ హోల్‌తో పని లేదులెండి. చూడండి. ఆ చివర, ఈ చివర అంచు కుట్టుకోవాలి. మనకి ఆ పీస్ బయటకి రాకుండా నీట్‌గా కనిపిస్తుందనమాట ఇలా చేయడం వల్ల. అదిగోండి. అలాగా కుట్టుకొని సూది దారం సేమ్ కలర్ అండి. ఇప్పుడు మనం ఏదైతే తయారు చేస్తున్నామో అదే కలరు దారం తీసుకోవాలండి. సూది దారం ఎక్కించుకొని రెడీగా పెట్టుకోవాలనమాట. ఎక్కడైతే కుట్టున్నదో ఆ సెంటర్‌కి అదిగోండి చూసారా పెద్ద పెద్ద టాకాల కింద వేసేసుకోండి. మీరు మిషన్ మీద కూడా వేయొచ్చు గానీ అది అంత రాదు. మళ్ళీ లాగాలి కదా మనం దగ్గరగానే. అందుకనే సూది దారంతోటే చెయ్యాలి. చూసారా ఎలా లాగానో? లాగి అటు చుట్టూరు రౌండ్ తిప్పాలనమాట. అది. తిప్పి ముడి వేసేసుకోవటమే. అది ఊడిపోకుండా కుచ్చిళ్ళు కొంచెం ముడి బాగా వేసుకోండి ఒక 2 సార్లు. ఆ తర్వాత సూది దారం దానికే ఉంచేయండి. కొంచెం టైట్‌గా లాగి దానికే ఉంచేయండి. ఇప్పుడు ఒక చిన్న పీస్ క్లాత్ తీసుకోండి. అది ఒక 2 ఇంచెస్ పైన ఉంటది. ఓ 3 ఇంచెస్ పొడవుంటది. వెడల్పొచ్చి ఒక 1 ½ ఇంచు అలా ఉంటే సరిపోతుంది. లేతే 2 ఇంచెస్ ఉన్నా ఉంచేయండి. అది దగ్గరగా ఫోల్డ్ చేసి అయితే మీరు పైప్‌లాగా పెట్టి కుట్టుకోండి. లేదా నేను మడత పెట్టినట్టు కూడా పెట్టుకోవచ్చు. అది మీ సులువుని బట్టి మీరు జేసుకోండి. చూసారా ఎలా కుడుతున్నానో? ఒక చివర మీరు కుట్టి, తర్వాత ఆ బెల్ట్ ఊడిపోకుండా రౌండ్‌గా నీట్‌గా తిప్పండి. అదిగోండి అలాగా. తిప్పి ఆ ఎక్స్‌ట్రా ఏదైతే వచ్చిందో అది కట్ చేసేసుకోండి. తర్వాత మీరేం చేస్తారంటే, అలిగేటర్ క్లిప్ ఉంటుంది గదా! ఆ క్లిప్ దాంట్లో పెట్టుకోవాలనమాట. ఆ అలిగేటర్ క్లిప్ పెట్టుకొని, మీరు నీట్‌గా మడత ఫోల్డింగ్ బయటకి రాకుండా ఒక సూది దారంతోటి కుట్టుకోవాలి. మీకు ఇటువంటి మెటీరియల్స్ ఏమన్నా కావాలంటే మీరు నాకు చెప్పినా నేను మీకు పంపిస్తాను. నేను మెటీరియల్స్ కూడా సేల్ చేస్తున్నాను. ఇది వరకు చేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. కుందన్ వర్క్ ఇవన్నీ బ్యాంగిల్స్ అవన్నీ చేస్తున్నాను. వాటిలకి జడబిళ్ళలు, వాటిలకి కావాల్సిన మెటీరియల్ కుందన్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నాను. మీకెవరికైనా వాంటింగ్ అయితే గనక చెప్పండి. నేను అది కూడా కిట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి. అయినా నాకు కొంతమందికి కామెంట్‌లు కనిపించట్లేదంటున్నారు. అందుకే వాట్సాప్ నంబర్‌కి కాల్ చేస్తున్నారు. వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టేసేయండి నాకు. మీరు కాల్స్ అయితే చేయొద్దు గానీ నాకు మెసేజ్ పెట్టండి చాలు. అదిగోండి. అలాగా తయారయింది. ఇప్పుడు మనం అలిగేటర్ క్లిప్ ఏదైతే ఉందో దాని కిందన గమ్ అంటించుకోండి. లాస్ట్‌లో పెట్టుకోండది. ఇప్పుడు అవసరం లేదు. చూసారా ఇప్పుడు చిన్ని షుగర్ బీట్స్ ఉన్నాయి గదా! ఆ షుగర్ బీట్స్ గమ్ము రెడీగా పెట్టుకుంటే చూడండి ఆ కార్నర్‌లో ఎలాగ గమ్ అప్లై చేశానో మీరలా అప్లై చేసి షుగర్ బీట్స్ దాని మీద జల్లండి. అది. ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే బయటికి ఇలాగ కిందకి వంపేయండి. ఎంత గమ్ముంటే ఆ పూసలు అంతవరకు అంటుకుంటాయి. ఎక్స్‌ట్రా ఉన్నవి బయటకొచ్చేస్తాయి. ఇదైతే మాత్రం చాలా ట్రెండింగ్‌లో ఉందండి. ఈ ప్రిన్సెస్ బో అన్నది. అయితే చాలామందేంటంటే వైట్ పూసలతోటి తయారు చేస్తున్నారు. నాకేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. రొటీన్‌గా అందరూ చేసినట్టు ఎందుకని నేను కొంచెం షుగర్ బీడ్స్ తోటి ట్రై చేశాననమాట. చాలా బావుందండి. ఇక్కడ మాకు లోకల్‌లో కూడా నాకు ఆఫ్‌లైన్‌లో కూడా బాగానే సేల్స్ ఇవి మాత్రం బాగా అవ్వినియి.
అలాగే మన ఆన్‌లైన్‌లో కూడా నాకు కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చినియండి. అదిగోండి. చాలామందేంటంటే కిందన వరకే పెడుతున్నారు. నేను సెంటర్‌లో గూడా పెట్టాననమాట. అంతే కొంచెం డిఫరెంట్ కోసం. మీకెవరికైనా మెటీరియల్ కావాలన్నా, లేపోతే మీకింకా ఏవైనా వెరైటీస్ కావాలన్నా, అది ఏంటన్నది నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే, ఒకవేళ మీకు కామెంట్ బాక్స్ ఓపెన్ అయితే ఓకే. నాకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో కామెంట్ బాక్స్‌లోనే నాకు చెప్పండి. లేదు అంటే గనక నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా సరే, నేను మీకు ఆర్డర్స్ ఇస్తాను. అలాగే ఈ ఏవైతే మేకింగ్ వీడియోస్ ఉన్నాయో అవి కూడా నేను చేస్తాను. చూడండి ఎలా ఉన్నదో. అవి నేను తయారు చేశాను ఆల్రెడీ. ఆ తయారు చేసినవనమాట. మీరు కొంచెం డ్రై అవ్వనివ్వండి. వెంటనే అలాగా చేయొద్దు. నా మేము ఒక అరగంట, ముప్పావు గంట సేపు ఈ తయారీకే అవుతుంది. కానీ ఒక 10 నిమిషాల్లోనే మీకు అందిస్తున్నాం.